बड़े बाय विजन कांग्रेस को मोयलेनी वजन टारगेट 2047 పక్కా విజన్ తో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే ఆ విజన్ కాంగ్రెస్ ది కాదు, బీజేపీది అన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. బడే బాయ్ విజన్ ను చోటే బాయ్ అమలు చేస్తున్నారని సెటార్లు వేశారు. ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కావచ్చు, ఈ రోజు దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. అప్పుల పాలైన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు మంత్రి పొన్నం. రాష్ట్రంలో ఆదాయ వనరుల్ని పెంచుతున్నామన్న పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో విజన్ 2047 కు బాటలు వేస్తున్నారన్నారు. 2047 విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్గ్రేడేషన్స్ కావచ్చు, రెవెన్యూ సోర్సెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్లో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడే మనం అదర్వైజ్ ఆల్సో మనం 600, 700, 500 బిలియన్లకు వెళ్తుండొచ్చు. కానీ $1 ట్రిలియన్ పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన, కేబినెట్ ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ విజన్ పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు సెటైర్లు వేశారు. విజన్ ప్రధాని మోదీదైతే రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇది బడే బైది చోటే బై అమలు చేస్తుండు. 2047 అనేటువంటి ఎవరిది పాలసీ? ఇది మోడీ గారు పెట్టినటువంటి 2047 పాలసీ. వీళ్ళేమో మేము మోడీతో వ్యతిరేకిస్తాము, మోడీ విధానాలు వ్యతిరేకిస్తామంటాడు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే మోడీ విధానాలను యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొడుతుండు. ఈ విజన్ 2047 అనేటువంటి ప్రణాళిక, మోడీ గారి ప్రణాళికని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు, రాహుల్ గాంధీ గారేమో అదాని వద్దంటాడు, రేవంత్ రెడ్డి ఏమో ముద్దంటాడు. ఇలా రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరే ఉంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరే ఉంది. ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు రాహుల్ కాంగ్రెస్ వేరు, రేవంత్ కాంగ్రెస్ వేరు అన్న హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు దేశంలో ఒక్కటే కాంగ్రెస్ ఉందన్నారు.